ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. మా హస్బెండ్ అయితే వెళ్ళిండనమాట పిల్లలు తీసుకురావడానికి. స్కూటీ తీసుకొని వెళ్ళిండే, బైక్ షాప్లో పిల్లలు తీసుకెళ్ళారు. సో స్కూటీ తీసుకొని వెళ్తే ఇంకా తనే తీసుకొస్తాను అయితే చెప్పిండి అనమాట. సో టైం కూడా అయింది. సో నిన్న పెట్టుకున్న కోన్ చూడండి, అంటే నెయిల్స్ కూడా ఇంత రెడ్ అవుతాయని, కానీ మళ్ళీ పెట్టుకుంటా, ఇంకా బాగా థిక్ రెడ్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ ఇంకొక 2-3 సార్లు పెట్టుకుంటే థిక్ రెడ్ అవుతాయి. సో వెయిట్ చేస్తుంది నేను అప్పటి నుంచి వాళ్ళ కోసం ఎప్పుడు వస్తారా అని. ఈరోజు క్లైమేట్ చూడండి, ఫుల్ చల్లగా ఉంది. ఇక వేసిన ముగ్గు అంతా కూడా ఇక్కడ పోయింది చూడండి, ఈ నుంచి అదంతా పోయింది, అంత గాలికి ఎగిరిపోయింది. అక్కడ అంతా వైట్ వైట్ కూడా ముగ్గే, ముగ్గు అంతా ఎగిరిపోయింది. ముగ్గు ఎవరు చల్లిలేదు, గాలికి పోయింది అది. వచ్చేటప్పుడు పానీపూరి పట్టుకొని వచ్చిండు. అనుకున్న వాళ్ళ నాన్న తీసుకొస్తున్నాడంటే ఏదో ఒకటి పట్టుకొని వస్తాడని నాకు తెలుసు. అన్నిట్లో వదిలేస్తారు, బ్యాగులు, ప్యాడులు, స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నిట్లో వదిలేస్తారు. మోసుకరా అంటారు ఆ రాంపైకి. ఈ ఎండకి ఎవడైనా పానీపూరి తింటాడా రేపు? మధ్యాహ్నం పానీపూరి పట్టుకొని వచ్చిండు. పానీపూరి తింటున్నాం. వాడు కర్రీ వేసుకొని తింటాడు, కానీ వీడు కర్రీ వేసుకుని తింటాడు. ఇది పెద్దగా వచ్చింది, అది మొత్తం పెద్దగా అంతా నేను నోట్లో పట్టదు, చిన్నది ఇస్తాను నీకు. సో నేను కూడా 2 తింటా. ఏదొచ్చిరా ఇప్పుడు మనం తినే కర్రీనేనా? ఒక షాప్ అయినా ఎండమ్మ ఆ సార్ మంచి పానీపూరి ఉంటుంది, ఆ షాపు తెచ్చింది. ఆనియన్ ఇస్తారా? లేరు, పానీపూరిలో ఆనియన్ ఉంటేనే బాగుంటుంది. ఆనియన్ ఇస్తారా? వాళ్ళ పడితే పానీ తింటాడు. కర్రీ కూడా వేసుకోవాలా పానీపూరి అంటే? కొంచెం నేను వేసుకుంటే చాలా ఎడుగుతాడు. ఎండాల పానీపూరి ఎదుగుది కాదు. నాకు నచ్చుతుంది చాలాది. కూరనా? ఇది 2 వేసిన తిను. అందుకే ఈరోజు ఇంటికి రాగానే ఏముంది అని అడుగులో వెళ్ళేస్తే రోజు వదులుతుండే ఏముంది అని. అయినా ఈరోజు గుడ్డు కూడా వీడి ఫేవరెట్ గుడ్డే చేసిన. ఇంకా పానీపూరి తిన్నాక అన్నం తినిపిస్తా. రోజు పండుకొని మొత్తుకుంటా, కానీ వచ్చిన హాలిడేస్ అప్పుడు ఒక్కరోజు కూడా వండలేదు. ఆడుకుంటారు, తర్వాత హోంవర్క్ రాసుకుంటారు, ఈవినింగ్ కింద పోయి మళ్ళీ సైకిల్ దొక్కేసి వస్తారు, పండుకుంటారు. కానీ మధ్యాహ్నం మాత్రం పండుకోరు, నైటే ఎప్పట్లా. ఇక్కడ గుడ్డన్నం ఒక పప్పన్నం కావాలా? ఇక రండి మీకు ఒకటి చూపిస్తా. ఇవ్వండి, ఆ రోజు బియ్యం బస్తాలు ఈడ చిన్నది ఉండే కదా, అది అయిపోయింది. సో మార్నింగ్ బంజాడే ఏదైనా మాట్లాడేటప్పుడు కొర్లుకుంటుంటావు. ఇక ఈ బస్తాలు వేసిన అనమాట. చూడండి, ఇంక పండుగ అయితే ఉంది పైన ఖచ్చితంగా, లోపల పండు అయితే. ఇక మామిడి పండ్లు కట్ చేసుకొని తిందామా? పట్టుకోక అడుగుతా, చూద్దాం. తీయగా ఉంటే బాగుండు. ఇవి మామ వాళ్ళవి ఆ రోజు పెళ్ళికి వెళ్ళిన చూడు, ఆ మామ వాళ్ళ పొలంలోది కచ్చిగా ఉండే. బియ్యం లేచిన పండేనే, కట్ చేద్దాం ఎట్లుంటాయి టేస్ట్. అందరికి ఇష్టమే మ్యాంగో. నేను వచ్చేసి అన్నం చేయడానికి అయితే బియ్యం తీసుకుని వచ్చినప్పుడే అవి పండ్లు కనిపించినాయి. వీళ్ళు ఎట్లా ఆకలి అవుతుంది అంటున్నారు కదా, ఇది కట్ చేస్తే ఏడా పెట్టుకున్నారా ఆయన తియ్యి. ఈడొచ్చేసి వీళ్ళైతే మధ్యాహ్నం మటన్ తెచ్చుకున్నారు అనమాట. నేను ఈరోజు పప్పు చేసిన, టమాటా ఉండే, నిన్నది గుడ్డు కూడా ఉండే. అందుకే మళ్ళీ నేను మధ్యాహ్నం 2 గంటలకు ఏమో తెచ్చుకున్నారు. సో నేను అప్పుడు చేయలేదు, ఇప్పుడైతే చేయడానికి స్టార్ట్ చేసిన సగం కూరనే అయింది, ఎందుకంటే టమాటాలు లేవు. ఇప్పుడు నేను ఎక్కిపించి చూపించలేను, కానీ టమాటాలు లేవు అందులోకి. సో అందుకని సగంలోనే ఆపేసిన. మా హస్బెండ్కి ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చేటప్పుడు టమాటాలు తీసుకురామని చెప్తా. టమాటాలు వేస్తే కూర టేస్ట్ ఉంటుంది, లేకపోతే టేస్ట్ ఉండదు. అందులో మెంతం కూర ఉండే, సో మెంతం కూర కొంచెం వేసిన అనమాట. ఈరోజే టమాటాలు అయిపోయినా, ఉన్న 3 టమాటాలు పప్పులోకి వేసేసిన. మర్చిపోయిన టమాటాలు లేవని సొయ్యలేదు. ఏం కొట్టుకుంటారా నాయన. అందులో వాళ్ళు మధ్యాహ్నం తెచ్చుకుర్రు, ఇప్పుడు స్టార్ట్ చేసిన.
ఇవైతే కట్ చేద్దాం, మామిడి పండు. చూద్దాం టేస్ట్ ఉంటే బాగుంటుంది. మొన్న దేవుని దగ్గర పెట్టినాయి, ఫస్ట్ పండుని ఉగాది రోజు పెట్టినాయి కదా, అసలు అది చూడడానికి పండు అయ్యి కలర్ కూడా వచ్చింది కానీ అసలు ఇంత కూడా టేస్ట్ లేకుండా అసలుకి. ఇవి ఎట్లుంటాయో చూద్దాం, చేద్దాం. తీయ ఉంటే చాలు, పచ్చిగా ఉన్నా సరే తినగలుగుతాం, తీయగా లేకపోతేనే తినగలుగుతాం. ఇది ఒత్తి చూసి మెత్త మెత్త కొడుతుంది కానీ లోపలే మిగిలియాలి. అబ్బో పులుపురా నాయన. ఇది చూద్దాం, ఇది గడ్డిది. ఈ మ్యాంగోస్ ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తున్నారు. ఇంత పులుపు ఉండేది ఎందురా నాయన. చాలా ఏం వాడము మమ్మీ. అమ్మా ఇది కూడా అంతే. వా కొంచెం వెనక జరుగు, మొత్తం చాలా పుల్ల ఉంది. మీరు తిని చూడండి, నచ్చితే నేను తిందురు లేదా పడేస్తా. చాలా పుల్లగా ఉన్నాయి, కట్ చేసిన కదా, ఇది తిని చూడండి. తినరా अभी मजा आएगा ना भिड़ो. నువ్వు తినరా, తిని చూడు బే, తిని 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 తీసుకో. విన్నిగడు చూడండి, ఇక ఇది పింపుల్ అయింది ముందే. మామిడికాయలు ఏంటి ఇంకెక్కువ పింపుల్ అయ్యి కొద్దిసేపు తినడం మంచి. పొద్దున పగిలింది కూడా, బ్లడ్ వచ్చింది. మమ్మీ చాలా పుల్ల ఉంది కదా. చాలా పుల్లని. అదే కారం డబ్బా తీసుకురా పో, ఉప్పు కారం వేసుకొని చూద్దాం. నువ్వు కారం డబ్బా తీసుకురా, కింద సాల్ట్ డబ్బా తీసుకురా. నువ్వు పోరా, నువ్వు పో, వాడికి రెండు రావు. పో కారం డబ్బా జాగ్రత్త. నువ్వు సాల్ట్ తీసుకురా చిన్నోడా, నువ్వు పోయి కారం తీసుకురా పో. ఇక్కడెక్కడ పోతున్నావు, అందుతుంది పోబే, కుర్చే మోసం లేదు పో. నువ్వు సాల్ట్ తే, ఒక కారం తేండి. కారం తేమంటే ఏ కారం తెచ్చింది చూడండి. నువ్వు ఏం ఎడ్డి కొడుకోవరా నాయన, కారం డబ్బా దేరా. ఏం అందదా ఇట్లా పట్టుకుంటా. ఇప్పుడు 6 yearsలో రాదేమో, 7 పడ్డా ఆల్రెడీ. అది కాదురా, నీ ఒకటి ఇది కారం అంటే. దా, మస్తు తెలివైన కొడుకులు నా కొడుకులు. పట్టుకో. మరి దా కారం అంటే దీనే అంటారు, నువ్వు ఇంకేదేని అనుకున్నావు. వేసి ఇవి తినేటట్టు లేవు, లైట్గా వేసి చూస్తాను. మమ్మీ పైన తిండేటవే చిన్నం, తిట్టేటవే తింటున్నాం. చెప్పుల్లాగా ఉంది, చాలా పుల్ల ఉంది. తిండి నిల్ల పట్టు మమ్మీ, నేను చేస్తా. బాగుందా? ఈ మమ్మీ పట్టుకో, పట్టుకో. ఏది తీసుకోవాలి, నేనే తీసుకోవాలి. అది నీళ్ళ పోరా. మస్తు ఆశ పెట్టుకుని ఉండే నేను, పండైతే ఏమో తిందామని. నీళ్ళకు పో, నువ్వు ఇంత యాక్షన్ చేయమంటే ఇంత చేస్తావు.
చాలా పుల్ల ఉంది, పో తినలేం పో. మళ్ళీ ఏం బాగాలేదు. పండ్లు వస్తాయిలే, పండ్లు వచ్చినప్పుడు కొనుక్కొని తిందాం. పడేసిపో ఇంకా. ఇవన్నీ ఏ ప్లేస్లో అవి పెట్టండి పోండి. మమ్మీ ఎందుకు మమ్మీ ఈ పండ్లు? ఏ నీకు నచ్చితే తినచినాడా? నచ్చితే తినండి. ఇవన్నీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసి చెప్పు. టీవీ చూద్దు కానీ ఫస్ట్ ఇవన్నీ తీ. తింటావా పడేదినా? అరే పందులకి వేసిన చూద్దాం తింటే లేవా. ఒక్క పంది కూడా ముడతలేదు. ఆడ పడేసినావా? ఒక్క పంది కూడా ముడతలేదు, చక్కగా వెళ్ళిపోతుంది. ఏర్పడేస్తావు. తింటలేదా? చూద్దాం మాకు. రెండు మూడు ఏదో చూసి వెళ్ళిపోయినాయి, అప్పుడు వీడియో తీయలే. ఆ పెద్ద పంది తింటుంది చూడు. తింటలేవా? వదిలేసినాయి. తింటూనే వదిలేసినాయి. తింటలేవా? వదిలేసినాయి. తింటూనే వదిలేసినాయి. అది కూడా నెత్తి తిరేస్తుంది పులుపుకి. వదిలేసినాయా? అంత పుల్లగా ఉంది, అది చాలా పుల్లగా ఉంది. ఈడ ఈ పంది తింటుంది చూడండి. అగా ఈడ ఈ పంది తింటుంది. చాలా పుల్లగా ఉన్నాయి. అది కూడా వదిలేసింది. రెండు వదిలేసినాయి. అవి ఆడొక్కటి ఆడొక్కటి అట్లే ఉన్నాయి. ఈడొక్కటి ఈడొక్కటి. అంత పుల్ల ఆనే ఉండే రెండు. అంత పుల్లగా ఉంటే ఎట్లా తింటారు మళ్ళీ? ఒక్కటి కూడా తెలియదురా, రెండు ఆనే ఉన్నాయి. ఈడొకటి ఈడొకటి ఉంది. టమాటాలు తెచ్చేవారికి 8:30 కాదు 7:30 అవుతుంది. యాక్చువల్లీ ఇది నిన్నటి నుంచి 8:30 అంతే చూపిస్తుంది. కొత్త సెల్ వేసినాం కానీ మళ్ళీ అట్లే చూపిస్తుంది. ఇది పోయిందని చెప్పి కొత్త సెల్ వేసినాం, అయినా సరే అట్లే చూపిస్తుంది. అంటే వాచ్ ఖరాబ్ అయిందేమో. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు తెచ్చిచ్చాడు టమాటాలు. సో కర్రీ అయితే పెట్టిన వాము మాడిపోతుంది. పోయి స్పీడ్గా పెట్టేసి అక్కడికి వచ్చిన. సో టమాటాలు ఉప్పు కారం అన్నీ అయితే వేసిన అన్నమాట. ఇంకా వాటర్ పోసి మగ్గనిస్తే అయిపోతాయి. మా విన్నుగాడు తినేసిండు పప్పుతోటి. చిన్నోడు మట్టుకు మటన్తో తిని ఇంకెదురు చూస్తుండే ఎప్పుడైతే దాన్ని. సాయంత్రం చూస్తారు వీళ్ళు. ఈ మధ్య చించాన్ని బాగా అలవాటు చేస్తారు. అవుతుంది. ఇక వీళ్ళకేమో వాళ్ళ డాడీ ఆశ పెట్టిండు వచ్చి బేకరీ తీసుకుపోతా అని చెప్పేసి. ఏం చెప్పిండ్రా నాన్న తీసుకుపో అంటే? 6 మెంబర్స్ ఉన్నారంటనా? తెరుస్తారులే. నేను ఫోన్ చేసిన పిల్లలు అప్పటి నుంచి ఆశ పెట్టుకొని ఉన్నారు. నువ్వు తీసుకోపోకుండా అట్లా ఎట్లా పోయినావు అంటే, కొంచెం గిరాకీ ఉంది 2-3 వాళ్ళ అవ్వినంటే నువ్వు వచ్చి తీసుకొనే పోతలే బేకరీకి అనేది అంటున్నాడు. సో తీసుకుపోతే కూడా ఊరుకోరు వాళ్ళు. 2-3 డేస్ అయిందనమాట అసలు ఎక్కడికి బయటకు వెళ్తలేరు. ఆ దురంధర్ సినిమా కూడా ఆ రోజు సాటర్డే రోజు వెళ్ళినాము. మళ్ళీ ఫ్రైడే రోజు వెళ్ళినాము. షోస్ అర్థం కాక సౌండ్ తగ్గిరా. మళ్ళీ వెళ్దాం అనుకున్నాం కానీ ఆ సినిమా ఇప్పటిదాకా వెళ్తేనేలే. ఈరోజు వచ్చేసి వారం బుధవారం. సండేనే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. చూస్తామో లేదో కూడా తెలియదు. మళ్ళీ మేము చూడడానికి వెళ్ళే లోపే సినిమా థియేటర్లో ఉంటుందో లేదో కూడా తెలియదు. చూస్తున్నారు బాగానే, పబ్లిక్ అయితే వస్తున్నారు ఈ సినిమాకి. సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా చాలా బైక్స్ ఉండే, బైక్లు కార్లు. సో పబ్లిక్ కనుక చూస్తే పెడతారు సినిమా, లేకపోతే తీసేస్తారు. సో చూద్దాం. నాకైతే చూడాలని ఉంది, ఎందుకంటే ఈ మధ్య సినిమావి క్లిప్స్ చూస్తున్నాం అన్నమాట. కొన్ని ఇంట్రెస్టింగ్ అయితే వస్తుంది కానీ కుదరట్లేదు మాకు. ఇప్పుడు చూడండి మార్కెట్ కూడా పిల్లలు తీసుకుపోతాను ఆశ పెట్టిండు. మళ్ళీ వస్తాను జస్ట్ టమాటాలు ఒకటి ఇచ్చిండు, కిందనే వెళ్ళిపోయిండు. మళ్ళీ అతను బిజీగా ఉంటున్నాడు. చూడాలి.